ఎంతో హెల్తీగా ఉండే మిక్స్డ్ వెజిటబుల్ పరాటాను ఇలా ట్రై చేసి చూడండి. చాలా సాఫ్ట్‌గా, చాలా టేస్టీగా ఉంటాయి. లంచ్ బాక్స్‌లోకి కానీ, బ్రేక్‌ఫాస్ట్‌గా తినడానికి ఇది చాలా పర్ఫెక్ట్ రెసిపీ. ఈ పరాటాలు చేయడానికి ముందుగా వెజిటబుల్స్‌ని కుక్ చేసి కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో 2 కప్స్ చాప్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డను వేసుకోవాలి. క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్, బఠానీ ఇవన్నీ హాఫ్ కప్ చొప్పున వేసుకొని 1 కప్ వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిన తర్వాత ఇలా స్ట్రైనర్లో పోసుకొని వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ని వేసి మ్యాషర్తో వెజిటబుల్స్ అన్నింటినీ మ్యాష్ చేసుకోవాలి. ఇలా వెజిటబుల్స్ అన్నింటినీ స్మూత్గా అయ్యేలాగా మ్యాష్ చేసుకోవాలి. దీంట్లో పావు టీ స్పూన్ పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి అన్నీ హాఫ్ టీ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కర్రీ అంతా తడిపోయి కొంచెం గట్టిగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారబెట్టుకోవాలి. పరాటాల కోసం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా 2 కప్పుల గోధుమ పిండిని తీసుకొని దాంట్లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వెజిటబుల్స్ ఉడకబెట్టిన వాటర్తో ఈ పిండిని తడుపుకోవాలి. ఇది చపాతీ పిండి కన్నా చాలా మెత్తగా ఉండేలాగా తడుపుకోవాలి. పిండి మెత్తగా ఉంటేనే పరాటాలు సాఫ్ట్గా వస్తాయి. ఇలా తడిపి పెట్టుకున్న పిండికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని 30 నిమిషాలు నానబెట్టాలి. పిండిని నానిన తర్వాత పరాటాలు చేస్తే చాలా ఈజీగా వస్తాయి. కర్రీని ఇలా కొద్దిగా తీసుకొని బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. పాలిథిన్ కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. దీనిపైన కొద్దిగా చపాతీ పిండిని తీసుకొని దాంట్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెజిటబుల్ కర్రీని పెట్టి ఇలా ఫోల్డ్ చేస్తూ నీట్గా స్టఫ్ చేసుకోవాలి. కర్రీ బయటకు రాకుండా నీట్గా స్టఫ్ చేసుకోవాలి. చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పరాటాని ప్రిపేర్ చేసుకోవాలి. దీనిపైన పిండి చల్లుకొని చపాతీ కోలతో కూడా చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ పెట్టి చేస్తే చాలా సన్నగా వస్తాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పరాటాని పెనం పైన వేసి ఆయిల్ వేసుకొని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పరాటాలు చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటాయి. వెజిటబుల్స్ అంటే ఇష్టపడని పిల్లలకి ఇలా పరాటాలాగా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇలా అన్ని పరాటాలను ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. వీటిని కెచప్తో కానీ హనీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.